నమస్తే అందరికీ. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షులు భారతదేశంలో ఉండే వ్యక్తులు అక్కడ నివసిస్తే వాళ్లకు పౌరసత్వం లేదు అన్న మాటలు కరెక్ట్ కాదు. దాదాపు ప్రపంచంలో 197 దేశాల్లో ఒక మెజారిటీ పీపుల్ నాయకత్వంగా అమెరికాను చాలా వరకు ఎన్నుకోబడిన వ్యక్తులలో ట్రంప్ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ విధమైన తీర్మానాలు చేయడం కూడా కరెక్ట్ కాదని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ఇండియా ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి అక్కడ ఉండే భారతీయులు అక్కడ నివసిస్తూ ఆ దేశంలో ఉండే విధానాలను అమలు చేసుకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ సంపాదించు అక్కడ పెట్టుబడులు పెట్టి కొన్ని పారిశ్రామికంగా ఎదగడం కంటే భారతదేశంలో అదే ఉత్సాహాన్ని ఏర్పాటు చేసి అదే విధానాలతో టెక్నాలజీని పెంపొందించే విధంగా కొన్ని లక్షల మంది భారతదేశంలో భారతీయులు నిరుద్యోగ వ్యవస్థలో ఇంకా ఇబ్బందులు గురయ్యి చాలా వరకు వాళ్ళ జీవన విధానాలకు ఉపాధి కల్పన కల్పించే విధానాలు లేక ఇబ్బందులు గురవుతారు. అలాంటి విధానాలలో అమెరికాలో ఉండి అమెరికాను బాగుపరిచి అమెరికాను డెవలప్మెంట్ చేసి ప్రపంచ దేశాలకు దిక్సూచిగా చూపించే విధంగా అమెరికాను ఈరోజు ఏర్పాటు చేయడంలో భారతీయుల విధానం కూడా మొదటి స్థానంలో ఉన్నారు. భారతీయులు అమెరికాను డెవలప్మెంట్ చేశారు కానీ అమెరికా భారతీయులను డెవలప్మెంట్ చేయలే. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. కాబట్టి దయచేసి ఇకనైనా కూడా వాళ్ళ విధానాలు అమలు చేయకుండా భారతీయ విధానాలు భారతీయ పౌరసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్టుగా మన దేశంలో కూడా కొన్ని సంస్థలను పెట్టండి. కొన్ని సంస్థలతో ఉపాధిని కల్పించే విధంగా నిరుద్యోగ సమస్యను పూడ్చే విధంగా మంచి టెక్నాలజీని మీకు ఆలోచనలు ఉంటే ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఉండే ప్రజలకు కూడా ఈ అండదండగా ఉండే విధంగా అక్కడి ఉండే మిలియన్స్ కావచ్చు బిలియనర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా మీకు తెలుగు వస్తే గిన మా వీడియో అంతవరకు వెళ్తే గిన ఈ విషయాలను కూడా పూర్తిగా గమనించాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాను.